హాయ్ అందరికీ. ఇవాళ నేను మష్రూమ్ మసాలా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కాజు, చిరంజి, గసగసాలు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసాక ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని బ్రౌన్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్గా వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మష్రూమ్ని బాగా 3 సార్లు కడిగాక ఇలా కట్ చేసుకోవాలి పీసెస్. తర్వాత ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయిందా లేదా చూసుకున్న తర్వాత మష్రూమ్స్ని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ బాగా ఫ్రై చేయని అవసరం లేదండి. కాకపోతే మష్రూమ్ని ఒక కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌన్గా వచ్చి దగ్గరకు అవుతుంది కదా. అలా దగ్గర అయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక మిగతా మష్రూమ్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్గా రావాలి. ఇలా బ్రౌన్గా వచ్చిన మష్రూమ్స్ని తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కాజు, గసగసాలు, చిరంజి, దాన్ని పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. ఇలా మిక్సీ పట్టాక కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి, పేస్ట్ లాగా కావాలి. అదే పేస్ట్లో మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసాం కదా బ్రౌన్గా, దాన్ని కూడా అదే మిక్సీలో వేసి గ్రీన్ చిల్లీ కూడా వేసేసేయాలి. కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ మంచిగా పట్టుకోవాలి. ఇలా అంతా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఆ తర్వాత 4 పీసెస్ టమాటాస్ ఉంటాయి కదా, దాన్ని సపరేట్గా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మష్రూమ్స్ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టాం కదా, అదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసి సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసాక 1 స్పూను ధనియాల పొడి, ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కొద్దిగా లైట్గా కలపాలి. మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదేనండి కాజు, గసగసాలు, చిరంజి, ఆనియన్, పచ్చిమిర్చి, అది అంతా పేస్ట్ అంతా ఇందులో వేసేసేయాలి. ఇలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలపాలి. ఇలా నూనె పైకి తేలేలాగా మసాలాని ఫ్రై చేసుకోవాలి. టూ స్పూన్స్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఇందులో వేసి బాగా కలపాలి. 1 స్పూను పసుపు వేశాక నెక్స్ట్ ఇంకో స్పూను కారం పొడి వేసి మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకేమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి కలపాలి. తర్వాత మనం టమాటా పేస్ట్ చేసాం కదండి, అదే ఆ టమాటా పేస్ట్ని ఇందులో వేసేసి కొద్దిగా కలపాలి సిమ్ మీద పెట్టి. టమాటా పేస్ట్ మొత్తం కలపాలి. ఇలా
గ్రేవీ మొత్తం థిక్గా అనిపించినప్పుడు తగినంతగా వాటర్ వేసి బాగా కలపాలి. మొత్తం గ్రేవీ ఇలా వచ్చేలాగా తగినంతగా వాటర్ వేసి కలపాలి బాగా. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్ని ఇందులో వేయాలి. ఇలా గ్రేవీని బాగా కలపాలి. ఒక 10 నిమిషాలు సిమ్ మీద పెట్టాలి. 10 మినిట్స్ అయ్యాక కర్రీ కొంచెం దగ్గర అయ్యిందా లేదా చూసుకొని స్టవ్ బంద్ చేసి 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మీద నుంచి. మొత్తానికి గుమ్మగుమ్మలాడే మష్రూమ్ మసాలా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మష్రూమ్ మసాలా కాంబినేషన్ చపాతీ కానీ రైస్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి.